తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పార్టీ సభ్యత్వానికి 11 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడంతో పార్టీ బలం 16కు పడిపోయింది. నిడదవోలులో వైసీపీ తరపున 27 మంది కౌన్సిలర్లు గెలిచారు. ఇప్పుడు రాజీనామా చేసిన 11 మంది కాకుండా మరికొందరు కూడా పార్టీ మారే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వైసీపీకి రాజీనామా చేసిన కౌన్సిలర్లు అంతా త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కండువా కప్పుకోబోతున్నారు. అయితే పవన్ మహారాష్ట్ర పర్యటన నేపథ్యంలో చేరిక మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. జమీమా, తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్ననే కొవ్వూరులోని ఎవరైతే ఒక సమన్వయకర్తగా వ్యవహరించిన రాజీవ్ కృష్ణ అనే సలహాదారుడిగా కూడా వైకాపాకి ఉన్నారు. కొవ్వూరు సమన్వయకర్తగా ఉన్నాడు. ఆయన జడ్పీటీసీలు ఎంపీటీసీలతో కలిపి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అయితే ఇప్పుడు నిడదవోలు నియోజకవర్గంలో ఏదైతే మున్సిపల్ చైర్మన్ గా ఉన్నాడో భూపతి ఆదినారాయణ, అలాగే వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి ఇద్దరు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. వారితో పాటు 10, 11, 18, 23, 24, 28 వార్డు కౌన్సిలర్లు షాక్ రా బేగం, అలాగే మాణిక్యమాల, ఉసిరిమర్తి జానాబాబు, ఆరుగుళ్ళు వెంకటేశ్వర్లు, చిలకల శారదాదేవి, సైదు చంద్రశేఖర్, మద్దిపాటి నాగత్రి, మునుపాటి లక్ష్మి, ఆకుల ముకుందరావు ఈయన కూడా అంటే మొత్తం చైర్మన్ తో సహా 11 మంది వైసీపీ కౌన్సిలర్ పదవులకి రాజీనామా చేశారు. వీరందరూ కూడా వైసీపీకి రాజీనామా చేసినట్టు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ కూడా లేఖ పంపించారు. అయితే వీరు నిన్న ఈ రోజు జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలిసింది. అయితే మహారాష్ట్ర పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్తూ ఉండడంతో ఈ పర్యటన మరి కాస్త వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. వీళ్ళ చేరిక కొద్దిగా వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మొత్తం మున్సిపల్ గా నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ లో 28 మంది కౌన్సిలర్స్ ఉన్నారు. ఒక్కళ్ళే టీడీపీ గెలిచారు. మిగతా 27 కూడా వైసీపీ గెలుచుకుంది 2015లో జరిగిన ఎన్నికల్లో. అయితే ఇప్పుడు 11 మంది రాజీనామా చేయడంతో వీరి సంఖ్య 11కి పడిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారనేది ఒక అగమే గోచరం నెలకొని ఉంది నిడదవోలు మున్సిపాలిటీలో. ఇందులో మరికొంతమంది కూడా మళ్ళీ రాజీనామా చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఈ రాజీనామా చేసిన వారందరూ కూడా జనసేనలోకి చేరతారని చెప్పి ప్రచారం జరుగుతుంది. అయితే ఈ నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గానికి కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఉన్న దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దుర్గేష్ నేతృత్వంలో వీరు జనసేనలో చేరేందుకు ఇప్పటికే పావులు గెలిపారు. అయితే గత 3 నెలలుగా దీని మీద అనేక సందర్భాల్లో చర్చనీయాంశం అయింది. రాజీనామా చేయడానికి గతంలోనే చెత్తపడ్డారని ప్రచారం జరిగింది. అయితే ఇక్కడ వైసీపీ సమన్వయకర్తగా అంటే మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత శ్రీనివాస్ నాయుడికి, అలాగే మున్సిపల్ చైర్మన్ కి ఆదినారాయణకి మధ్య ఉన్న వివాదాలు, రాజకీయ వివాదాల వల్ల ఇది కాస్త ఆలస్యమైంది. అంటే ఇంతకు ముందు కూడా ఒక ప్రకటన చేశాడు ఆదినారాయణ, శ్రీనివాస్ నాయుడికి మాకు మధ్య కొన్ని ఒప్పందాలు ఉన్నాయి, అది కనుక తీరిన తర్వాత తన నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఆ విధంగానే ఇప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే ఇది ఇద్దరు వ్యక్తులు చైర్మన్ పదవికి పోటీ పడ్డారు. అందులో ఇప్పుడు సగం కాలం ఆదినారాయణ పూర్తయింది. మిగతా సగం కాలం మరొక కౌన్సిలర్ కి ఇవ్వాలని కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో వారికి మొత్తం వైసీపీ పార్టీ నుంచే ఆదినారాయణ వేయడంతో మొత్తం నిడదవోలు మున్సిపల్ వైసీపీ పాలకవర్గంలో సంక్షోభం ఏర్పడిందని చెప్పొచ్చు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్మూర్తి.